నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. నేను మీ పరిటాల మూర్తి. సో, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇచ్చే కిక్ అనేది ఒక రేంజ్‌లో ఉంటది. వేరే లెవెల్‌లో ఉంటది. ఈసారి 2020 వరల్డ్ కప్ అనేది చాలా హై డ్రామాల మధ్యలో ఎట్టకేలకి ఈ మ్యాచ్ అనేది సెట్ అయింది. సో, కొలంబో వేదికగా ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఇక 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాకిస్తాన్ మంచి ఉత్సాహంలో ఉంది. అలాగే ఇండియా టీం కూడా మంచి ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? పాకిస్తాన్ టీం బలాబలాలేంటి? అలాగే ఇండియన్ టీం బలాబలాలేంటి? ముఖ్యంగా మన బలహీనతలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బ్యాట్స్‌మెన్స్‌లో డేంజర్ ఎవరు? బౌలర్స్‌లో డేంజర్ ఎవరు? సో, ఇది కూడా తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో కామెంటేటర్ అయిన, క్రికెట్ అనలిస్ట్ అయిన, ఎస్కేబీ షార్ట్స్ ద్వారా చాలా ఫేమస్ అయిన సందీప్ ఉన్నాడు. సో, సందీప్‌తో మాట్లాడి ఈ మ్యాచ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. సో, ఎలా ఉన్నారు? సూపర్. మీరు మెరిసిపోతున్నారుగా. యాహ్! ఫస్ట్ మనం పాకిస్తాన్ టీం గురించి మాట్లాడుకుందాం. సో, ఓపెనర్స్ కొంచెం ఫామ్‌లోనే ఉన్నారు. ఈ బాబర్ అజామ్ అయితే మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. సో, వాళ్ళ బ్యాటింగ్ బలం ఏంటి అసలు? బ్యాటింగ్ వల్ల ఓపెనర్సే సార్. మీకు సాయిబ్‌జాదా ఫరాన్ అని ఓపెనర్ ఉన్నాడు. హ్మ్. మంచి హిట్లు కొట్టగలడు. హ్మ్. బుమ్రాను కూడా మీకు ఏషియా కప్‌లో మ్యాచ్ గుర్తుందంటే బుమ్రాని యాక్చువల్‌గా బాగా ఆడిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఈ మనిషి ఉన్నాడు. హ్మ్. సో, సాయిబ్‌జాదా ఫరాన్ ఇచ్చే స్టాట్స్ మీదే బాగా రిలై అవుతున్నారు. హ్మ్. అటు మీరు నెదర్లాండ్స్ మీద మ్యాచ్‌లో కూడా అతను మంచి స్టార్ట్ ఇచ్చాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో అతను మంచి స్టార్ట్ ఇచ్చాడు. అతను స్టార్ట్ ఇవ్వకపోతే పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా కొంతవరకు ఉన్న అతను స్టార్ట్ ఇచ్చాడంటే మాత్రం దే కెన్ గో టు గుడ్ స్కోర్. ఇక అయూబ్, సల్మాన్ అలీ ఆగా వాళ్ళు కూడా బాగానే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సల్మాన్ అలీ ఆగా ఆఫ్‌కోర్స్ ఈ వరల్డ్ కప్‌లో పెద్దగా కొట్టింది లేదు గానీ అంతకుముందు మాత్రం మంచి అగ్రెసివ్‌గా ఆడుతూ కొంచెం కెప్టెన్ కాబట్టి ఫామ్‌లో ఉన్నాడు. బట్ ఆ తర్వాత క్వెషన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. మీరు అనొచ్చు షాదాబ్ కొట్టాడు గదా! వాళ్ళు కొట్టారు గదా! వీళ్ళు కొట్టారు గదా! అని గాని అదొక ప్లాట్‌ఫార్మ్ తర్వాత కొట్టడం. ప్లాట్‌ఫార్మ్ వేయకుండా ఆడే పరిస్థితులు కనిపించట్లే. కొలాప్స్‌లు 2 మ్యాచ్‌లను కొంతవరకు పాకిస్తాన్‌కి జరిగాయి. సో, కంప్లీట్‌గా ఫర్హాన్ ఇచ్చే స్టార్ట్స్ మీద పాకిస్తాన్ బాగా డిపెండ్ అవుతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మనం యూఎస్ఏ మీద కాస్త తడబడింది మన బ్యాటింగ్ అనేది. బట్ పాకిస్తాన్ చాలా అగ్రెసివ్‌గా ఆడారు వాళ్ళ మీద. సో, అక్కడ ఏమన్నా డిఫరెన్స్ కనబడుతుందా వాళ్ళ బ్యాటింగ్? ఇప్పుడు మనం యూఎస్ఏని 130కి ఆల్ ఔట్ చేసాం. మరి వాళ్ళు యూఎస్ఏ చేత 120 కొట్టించారు. సో, హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే రెండోది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ద వే వి ప్లేడ్ యూఎస్ఏ. హ్మ్. మనం ఆ పిచ్ అనేది కొంచెం అండర్ కుక్డ్ పిచ్. అంత పూర్తిగా ప్రిపేర్ అవ్వని పిచ్ అది. అండ్ అలాంటి పిచ్ మీద మీరు గట్టి కొట్టే ప్రయత్నం చేస్తే బాల్ మీ బ్యాట్ మీదకి సరిగ్గా రాదు. అందుకే ఔట్ అయిన వాళ్ళందరూ కూడా ఎట్లా ఔట్ అయ్యారో మీరు క్లియర్‌గా చూసారు. యాహ్! చూసాం. ఒక అభిషేక్ శర్మ తప్ప ఎవరైతే కరెక్ట్‌గా షాట్ కొట్టాడు గానీ అక్కడ ఫీల్డర్ ఉన్నాడని చూసుకోలేదు. అతను తప్ప మిగతా వాళ్ళు ఔట్ అయిన విధానాలన్నీ కూడా ఏదో గట్టిగా కొట్టబోయి బాల్ బ్యాట్ మీదకి రాక ఔట్ అయిన వాళ్ళే. హార్దిక్ గాని, అక్షర్ పటేల్ గాని, మన దుబే గాని, రింకు సింగ్ బాగా తడబడ్డాడు. అది వేరే విషయం. బట్ ఇటువంటి పిచెస్ మీద ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న వేకప్ కాల్. ఇంకా శ్రీలంక పిచ్‌లేమి మంచిగా హాయిగా బ్యాట్ మీదకొచ్చే పిచ్‌లు కావు. ఇవి కొంచెం డ్రై పిచ్‌లే ఉంటాయి. కాస్త టర్న్ అయ్యే, గ్రిప్ అయ్యే పిచ్‌లే ఉంటాయి. సో, అక్కడ దబిడి బాధడానికి ఉండదు. హ్మ్. ఇంకోటేంటంటే శ్రీలంక పిచ్‌లో ఇండియా ఎస్పెషల్లీ ప్రేమదాస కొలంబో మీకు డైమెన్షన్స్ కాస్త ఎక్కువున్నాయి. ఇండియన్ మన స్టాండర్డ్ డైమెన్షన్స్ కన్నా ఒక 5 మీటర్లు ఎక్స్‌ట్రా ఉంటాయి. అది చాలా పెద్ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. సో, స్లోగా ఉన్నప్పుడు మీరు స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆడడం, స్వీప్ షాట్ ఎనకాల కొట్టడం ఇవన్నీ కష్టమవుతాయి. స్ట్రెయిట్‌గా ఆడడం ఎంచుకుంటే గనక బెటర్‌గా ఆడతారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే దుబాయ్ వికెట్ ఎట్లాగైతే ఉండిందో చాంపియన్స్ ట్రోఫీలో గాని, లేదా మొన్న జరిగిన ఏషియా కప్‌లో దుబాయ్ వికెట్ ఎట్లాగైతే ఉండిందో అలాంటి వికెటే ఉంటుంది. ఇంకొంచెం డ్రై సైడ్‌లో ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ స్పిన్నర్స్‌ని ఎట్లా ఆడతారనేది చాలా కీలకం. देख रहा है बिनो। मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। అయితే ఇప్పుడు ప్రేమదాస స్టేడియం చూసుకుంటే మనకి గతంలో కూడా కొంచెం స్పిన్, టర్న్, స్లో పిచ్చే ఉంటుంది. సో, ఇప్పుడు ఎలా అంటే ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఆడుతదా? పాకిస్తాన్ స్పిన్ వాడెవడో చాలా బాగా డేంజరస్‌గా ఏస్తున్నాడు. ఆయన బౌలింగ్ మీద కూడా బాగా విమర్శలు కూడా ఉన్నాయి గదా! తారిక్ తారిక్‌ది. సో, దానికి ఏం చెప్తారు? అంటే తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి బౌలింగ్ మాట్లాడుతున్నాం. యాక్షన్ గురించి గాని.
వాళ్ళ స్పిన్ అటాక్ గురించి. తారిక్ బౌలింగ్ యాక్షన్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను మీకు. బేసికలీ చూస్తే అది కొంచెం ఆగేస్తున్నాడు, ఇసిరి కొడుతున్నాడు అన్నట్టుగానే కనిపిస్తుంది. బట్ ఆగడం ఒక ఎర్రరా, ఆగడం అనేది ఇల్లీగలా అనేది చాలా మందికి అర్థం కాని ఒక విషయం. ఆగడం గురించి, ఆగి వేయడం గురించి రూల్ బుక్‌లో గాని, బౌలింగ్ మాన్యువల్‌లో గాని ఎక్కడ కూడా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసింది లేదు. చేయలేదు. అంతకుముందు ధర్మసేన అలాగే యాక్షన్ ఉండేది. షేన్ వార్న్ చూసుకున్న అదే కొంతవరకు యాక్షన్. అశ్విన్ చాలా మటుకు అలాంటి అశ్విన్. యాక్షన్ ఏస్తాడు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఇది మరీ ఎక్కువసేపు ఇట్లా ఆగిపోతాడు. హ్మ్. ఇట్లా ఆగిపోతాడు అంతే. ఇట్లా ఆగి ఆ తర్వాత ఏస్తాడు. వేసినప్పుడు ఇప్పుడు బేసిక్‌లీ ఏంటి అంటే గనక మీకు చూపిస్తాను. ఇట్లా బాల్ ఇట్లా వేసినప్పుడు ఈ యాంగిల్ ఉంటుంది. హ్మ్. ఈ యాంగిల్ అనేది 15 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. ఓకే. 15 డిగ్రీల కన్నా ఎక్స్‌ట్రా ఉంది అంటే గనక అది త్రో త్రో. అనేది అర్థం. ఐసీసీ యేసుకున్న లా ప్రకారం. నార్మ్స్. ఇప్పుడు మీరు అంపైర్. నేను మీ ముందు నుంచి ఇట్టేసి బౌలింగ్ ఏసా. మీకు ఛాన్సే లేదు అది చెప్పడం యాంగిల్ 15 ఉందా కాదా అని చెప్పేసి. సో రియల్ టైమ్ మెజర్‌మెంట్స్ అనేవి జరగవు మ్యాచ్‌ల్లో. సో ఒకవేళ డౌట్‌లుంటే గనక అతని మీద మళ్ళీ టెస్టింగ్‌లు చేయాలి. అతని మీద డౌట్‌లు చాలా మంది వ్యక్తపరిచారు. క్యామరన్ గ్రీన్ వ్యక్తపరిచాడు. మొన్న ఆడిన చాలా మ్యాచ్‌ల్లో కూడా చాలా మంది అన్నారు. అండ్ అతను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పాకిస్తాన్ వచ్చింది. ఎందుకంటే ఎక్స్‌ట్రా బాగా ఎక్కువ బౌలింగ్ చేశారంటే పట్టుకొని ఎవరైనా ఫిర్యాదు చేశారంటే గోల్ అయిపోతుంది. అంపైర్‌లు, మ్యాచ్ రిఫరీలు ఫిర్యాదు చేయాలి. ఐసీసీ ఇన్వాల్వ్ కావాలి. ప్రస్తుతానికైతే ఐసీసీ ఏమి ఇన్వాల్వ్ కావట్లేదు. సో యాక్షన్ అనేది ఉంటుంది. సో ఇలా ఆగి వేయడంలో ప్రాబ్లమ్ కనిపించట్ల. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒక బాల్ హ్మ్. అదే యాక్షన్‌తో 25 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కువ వేగంతో ఏస్తున్నాడు. ఓహ్! అంటే ఇసురుతున్నాడు. ఇప్పుడు ఎవడు బాగా ఫాస్ట్‌గా ఏస్తే ఏదో ఫాలో త్రూ ఉంటుంది. మీద పడిపోవడమో, ముందుకెళ్ళడం ఏదో ఒకటి జరుగుతుంది. హ్మ్. అక్కడే నుంచున్నట్టు ఇసిరేసి ఇట్లా నుంచుంటున్నాడు. హ్మ్. సో అది పెద్ద త్రో. క్వెషన్ మార్క్. హ్మ్. ఇంకోటి ఏంటంటే అవే గోయింగ్ డెలివరీ ఉంది. హ్మ్. అవే గోయింగ్ డెలివరీ ఆఫ్ స్పిన్నర్స్ ఏం చేస్తారు 2 రకాలు ఉంటాయి. ఇలా వేస్తారు ఆఫ్ స్పిన్, కొంతమంది ఇలా ఏస్తారు. ఇలా ఏసినప్పుడు ఇట్లా అన్నాడు అనుకోండి. అది త్రో అవుతుంది. సో ఆ 2 డెలివరీస్ నాకు డౌట్ ఉంది. ప్రాబబ్లీ దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడానికి ఆధారాలు లేవేమో గానీ ఫిజికల్‌గా ఈ ఇసిరి దొబ్బే బాల్ మాత్రం ఖచ్చితంగా అది డౌటే నాకు. డౌట్. ఎందుకంటే ఫాలో త్రూ ఉండాలి సార్. ఎక్స్‌ట్రా పేస్‌తో వేస్తున్నారంటే ఎంతో కొంత ఫాలో త్రూ, బ్యాక్ బెండ్ అవ్వడమో, లేకపోతే బౌలర్ ముందుకు రావడమో, 2, 3 స్టెప్పులు ముందుకు తీసుకెళ్ళడం, రన్‌అప్‌లో ఇంకొంచెం తేడా ఉండడమో, అదే యాక్షన్‌లో ఆగి 25 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కువ వేగంతో ఎట్లా ఏస్తున్నాడు. దాని గురించి ప్రస్తుతానికైతే మనం చేసేది ఏమీ లేదు. యూ హావ్ టు యాక్సెప్ట్ అండ్ ప్లే హిమ్. ఇప్పుడు అతనితో ఏమన్నా మన బ్యాట్స్‌మెన్‌కి డేంజర్ ఉందా? డేంజర్ అంటే అదే సార్. స్టంప్స్ మీద ఇసిరి కొట్టాడు అనుకోండి. హ్మ్. డెఫినెట్‌లీ దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆడతారు. అది మినహాయించి నాకు తెలిసినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అండ్ తారిక్ అని వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఒక అజంతా మెండిస్ లెవెల్‌లో ఒక బిల్డప్ ఇస్తున్నారు. మీకు అజంతా మెండిస్ గుర్తుంది అంటే గనక ఒక ఏషియా కప్‌లోనే అతన్ని దాచి జాగ్రత్తగా పెట్టి తీసుకొచ్చారు. ఆ తర్వాత అతను వికెట్లు తీసాడు. అవును. అజంతా మెండిస్ కంప్లీట్ యాక్షన్. అండ్ నెక్స్ట్ ఏషియా కప్‌లో మొనాళ్ళు బాధ వదిలిపెట్టారు. బాధారు. సో ఇక్కడ కూడా తారిక్‌ని అట్లాగే ఏమన్నా వాడదాం అనే ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్‌కున్న అడ్వాంటేజ్ అంటే అన్ని మ్యాచ్‌లు అక్కడే ఆడుతున్నారు. హ్మ్. వాళ్ళు సూపర్ 8కి వెళ్ళినా అక్కడే ఆడతారు. వాళ్ళు సెమీఫైనల్స్‌కి వెళ్ళినా అక్కడే ఆడతారు. వాళ్ళు ఫైనల్స్‌కి వెళ్ళినా అక్కడే ఆడతారు. సో అదే పిచ్ మీద ఆడుతున్నారు కాబట్టి దే ఎగ్జాక్ట్‌లీ నో ఏ కాంబినేషన్‌తో వాళ్ళు వెళ్ళాలి అని. వెళ్ళాలి. అండ్ తారిక్‌ని కూడా స్పేరింగ్‌గా యూజ్ చేస్తారు. సో అదొక చిన్న ఇష్యూ అనేది ఉంటుంది. బట్ తారిక్‌ని పక్కన పెడితే గనుక మంచి స్పిన్ అటాకే ఉంది వాళ్ళకి. అబ్రార్ అహ్మద్ మంచి స్పిన్నరే. తర్వాత మీకు అవసరం కూడా నవాజ్ బౌలింగ్ ఏస్తాడు. షాద్ ఖాన్. షాదాబు మంచిగా లెగ్ స్పిన్ ఏస్తాడు. సయీమ్ అయూబ్ స్పిన్ ఏస్తాడు. 5 స్పిన్నర్లు ఉన్నారు వాళ్ళ దగ్గర. 5 స్పిన్నర్లు ఉన్నారు కాబట్టే మనం భయపడాలా అని అడుగుతున్నారు. అవసరం. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ మనం చూసుకుంటే అభిషేక్ అంతకుముందు బాగా ఆడేసాడు. వరల్డ్ కప్‌కి వచ్చేసరికి కొంచెం ఫెయిల్యూరే కనబడుతుంది. ఎక్కడ ఒక మ్యాచ్ అదే అంటే అది లేదు. ఏదైనా కూడా ఆ పవర్ ఆఫ్ హిట్టింగ్ అంటాం లేదా వాటెవర్ ఏదైనా కూడా ఈ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా కొంచెం కలవరపరుస్తుంది. ఎందుకంటే ఎక్కువ లెఫ్టీస్ కూడా అయిపోయారు టీంలో. సో ఇదేమన్నా ఇబ్బంది పెడతదా స్పిన్ అనేది? ఇతను రైట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి. యాక్చువల్‌గా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండర్స్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది పాకిస్తాన్ మీద ఆడడానికి. హ్మ్. ఎందుకంటే షాదాబ్ లెగ్ స్పిన్నర్. నవాజ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఈజీగానే ఆడతారు. హ్మ్. తర్వాత అబ్రార్ అహ్మద్ కూడా ఏదో అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. కొంచెం ఆఫ్ స్పిన్ అవ్వచ్చేమో కానీ అతను కొంచెం జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది. తారిక్ కూడా ఇసిరి కొట్టింటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కొట్టేస్తారు. సో నాకు తెలిసినంత వరకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్‌కి అక్కడ నిజంగా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో స్పిన్ గురించి వరీ అవ్వాలి అంటే గనక బాల్ ఆగి వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాకే చెప్పా శ్రీలంక డైమెన్షన్స్ అనేవి పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే భారీ షాట్లు కొట్టే ప్రయత్నాలు చేయకుండా ఎదవ రిస్కులు తీసుకొని టూల్ ఈజీగా దొరుకుతాయి. పాకిస్తాన్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన నాకు. పని లేదు మనం. సో టూల్ దొరుకుతాయి. సో హ్మ్. అలా ఒక ఇన్నింగ్స్‌ని బాగా కన్‌స్ట్రక్ట్ చేసుకోగలిగితే సూర్య ఏ విధంగా అయితే యూఎస్ఏతో ఆడాడు. అలా ఒక్క ప్లేయర్ బాగా ఇన్నింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేశాడంటే గనక విల్ గెట్ టు ఎ గుడ్ స్కోర్. ప్లాన్ అదే ఉండాలి. ప్లే ఆన్ ద మెరిట్ ఆఫ్ ద బాల్ అండ్ జాగ్రత్తగా గ్యాప్స్‌ని యాక్సెస్ చేసుకుంటూ ఆడితే సరిపోతుంది. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నా, పేసర్స్ ఉన్నా అటువంటి వికెట్ మీద ఇండియా ఆడిన టీ20 మ్యాచ్‌లు తక్కువ. అలాంటి వికెట్ల మీద ఆడే అనుభవం ఉన్న బ్యాటర్స్ తక్కువే నిజంగా చెప్పాలంటే. సో ఆ విషయంలో కొంచెం చిన్న మనం ఆలోచించుకోవాల్సిన పని అనేది కనిపిస్తుంది కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అనేది నా ఒపీనియన్. ఎందుకు రైట్ హ్యాండర్ కాంబినేషన్ అనేది మిడిల్ ఆర్డర్‌లో పెట్టలేకపోయింది ఇండియన్ టీమ్? అంటే కోహ్లీ, రోహిత్ తర్వాత అలాంటి
రైట్ హ్యాండర్ మనం పెట్టుకోలేకపోతున్నాం 2020లో. రెగ్యులర్గా ఈ మోడర్న్ డే పద్ధతుల్లో ఆడే రైట్ హ్యాండ్ బ్యాటర్ ఎక్కడ ఉన్నాడు సార్? ఇప్పుడు మీరు గమనించండి, గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే ఓపెనింగ్ లో స్లాట్ ఉంది అతనికి. లేదు, ఓపెనింగ్ లో మీకు మిడిల్ మొన్న బాగా ఆడాడు, సెంచరీ కొట్టాడు. ఓపెనింగ్ లో కీపర్ ఉండాలి, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలని డిసైడ్ అయిపోయారు. సరేనా? తర్వాత అదే రీతిలో జరుగుతుంది. ఇషాన్ కిషన్ కీపర్ లేదా సంజు శాంసన్ కీపర్, అభిషేక్ శర్మ ఆడతారు. అభిషేక్ శర్మ కుదిరితే బౌలింగ్ కూడా వేస్తాడు. 1 డౌన్ తిలక్ వర్మ, అతను తప్పించేది లేదు. 2 డౌన్ సూర్యకుమార్ యాదవ్, అతను కెప్టెన్, అతను తప్పించేది లేదు. అతను కూడా రైట్ హ్యాండర్ ఉన్నాడు. తర్వాత మీరు గమనించండి, T20 స్క్వాడ్ లో మీకు అక్షర్ పటేల్ బౌలింగ్ వేస్తాడు, శివం దుబే బౌలింగ్ వేస్తాడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడు. ఉన్న ఏకైక స్లాట్ ఎక్కడన్నా మార్చాలి అంటే కనుక అది రింకు సింగ్ స్లాట్ మాత్రమే ఉంది. అది నంబర్ 7, నంబర్ 8 స్లాట్లో. నంబర్ 7, నంబర్ 8లో ఇప్పటిదాకా T20 మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆడిన ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ అని చెప్పండి. నితీష్ ఉన్నాడు, నితీష్ రెడ్డి ఆడలేదా? హార్దిక్ పాండ్యా, శివం దుబే ఉన్నప్పుడు మళ్ళీ నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి ఆల్రౌండర్ కోటలో అక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మీకు లేదంటే ఇప్పుడు ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా రైట్ హ్యాండ్ పక్కన దోశారు. శుభ్మన్ గిల్ ఇప్పుడు ఫామ్ లేదు కాబట్టి శుభ్మన్ గిల్ పక్కన దోశారు. అదే నేను అంటున్నా, ఒక బ్యాట్స్మెన్ కి అవకాశం వస్తే ఫామ్ వస్తుంది కదా. ఫామ్ మళ్ళీ ఇప్పుడు 15 మ్యాచ్లు ఇచ్చారు సార్ శుభ్మన్ గిల్ కి. హి వాస్ నాట్ ఏబుల్ టు ప్రూవ్. సరే, నువ్వు పక్కన కూర్చొన్నా, నువ్వు టెస్ట్ అండ్ వన్డే ఆడుకో, T20 వరల్డ్ కప్ వదిలేసి అని చెప్పారు. విచ్ ఐ థింక్ ఇస్ అ ఫేర్ కాల్. నువ్వు ఎంత కెప్టెన్ అన్నా అవ్వచ్చు, వైస్ కెప్టెన్ అన్నా అవ్వచ్చు, బట్ టీంకి అనుగుణంగా కుదరట్లేదు, సరిపోవట్లేదు అంటే కనుక పక్కన పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ మల్టీ మల్టీ స్కిల్స్ ఉన్న T20 ప్లేయర్ కావాలి అనుకుంటే కనుక ఆ కేటగిరీలో ఏ ఒక్క రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడు. నితీష్ రావాలి అంటే కనుక అతను చాలా చాలా చేయాలి. ఇంకా దూబేని దాటాలి. ప్రాబ్లమ్ నెక్స్ట్ T20 వరల్డ్ కప్లో వస్తాడు, దూబే ప్లేయర్స్లో రావచ్చు. బట్ ఆ ఒక్క స్లాట్ అనేది ఇబ్బందికరంగా ఉంది. అయ్యర్ని ఆడించి ఉండొచ్చు, బట్ అయ్యర్ లాస్ట్ టైం T20 ఎప్పుడు ఆడాడు? 2023లో ఆడాడు. చాలా 2-3 ఏళ్ళు అయింది. 2023, 2024లో కూడా కాదు, 2023లో ఆడాడు. అంటే వన్డేలకే పరిమితం చేశారు కదా. సెలెక్షన్ ఇంజరీ కూడా అయింది కదా సార్. ఈ వరల్డ్ కప్ అయింది, తర్వాత ఇంజరీ, మళ్ళీ ఆ తర్వాత ఇంజరీ. సో ఎక్కడో కూడా T20 వరల్డ్ కప్లో అతనికి సరైన రీతిలో అవకాశం దొరకలేదు. దొరికినా కూడా నంబర్ 5, నంబర్ 6లో అయ్యర్ ఎప్పుడు ఆడింది లేదు. అతను స్టేట్కి ఆడింది లేదు, అతను IPL ఫ్రాంచైజ్కి ఆడింది లేదు. సో మీరు ఎక్కడ ఏ ప్లేయర్ చదువుకుంటున్నారని చూసుకుంటే కనుక అక్కడ యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus. అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. యాక్చువల్గా మంచిదే. ఇటువంటి ఫార్మాట్లో లెఫ్ట్ హ్యాండర్స్ కొట్టేవాళ్ళు ఉండడం మంచిదే. సో దానివల్ల వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ దట్. ఒకటి సంజు ఫామ్లో ఉంటే సంజు పైన రైట్ హ్యాండర్ ఉండేవాడు. సంజు, సూర్య, హార్దిక్ వీళ్ళు ఉండేవాళ్ళు, కానీ సంజు కూడా ఫామ్లో లేకపోయేసరికి 5 లెఫ్ట్ హ్యాండర్ లేరు పైన. సో మరి ఇప్పుడు సంజు ఫామ్లో లేనప్పుడు అట్లీస్ట్ మనం స్పెషలిస్ట్ ఓపెనర్ కింద శుభ్మన్ గిల్ కైనా వెళ్ళొచ్చు. అదే కదా సార్, ఇప్పుడు టీం ఎప్పుడు అనౌన్స్ చేశారు? టీం అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే సంజుని తీసేసి శుభ్మన్ గిల్ పెట్టాల్సిన పరిస్థితి అని రాలేదు కదా. సంజు కీపర్, సంజుని రీప్లేస్ చేస్తే కీపర్ రీప్లేస్ చేయాలి. ప్యూర్ బ్యాటర్ రీప్లేస్ చేయడానికి లేదు. ఈశాన్ ధ్రువ్నో లేదా జితేష్నో చేయాలి. బట్ అనౌన్స్ చేశారు, దే వాంట్ టు గో హెడ్ విత్ హిమ్. సో లెట్ హిమ్. లాస్ట్ వరల్డ్ కప్ కూడా ఆడాడు. టీమ్ సెలక్షన్ పక్కన పెడదాం. ఇప్పుడు పాకిస్తాన్ మీద అభిషేక్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉందంట. ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. డెఫినెట్లీ అవుతున్నాం. అందులో నిర్మోహమాటంగా చెప్తే ఎక్కువ డెఫినెట్లీ అవుతున్నాం. ఎస్పెషల్లీ పాకిస్తాన్ మీద మనం మ్యాచ్లు చూసుకుంటే ఏషియా కప్లో 3 మ్యాచ్లు ఆడాం. 2 మ్యాచ్లు అభిషేక్ కొట్టాడు, మ్యాచ్ కంప్లీట్లీ వన్ సైడ్. ఒక మ్యాచ్ అభిషేక్ కొట్టలేదు, తిలక్ వర్మ కష్టపడి గెలిపించాడు. చాలా బాగా ఆడి గెలిపించాడు. సో అభిషేక్ కొట్టాడంటే కనుక మ్యాచ్ అయిపోతాం. సో అభిషేక్ కొట్టాలి. అభిషేక్కి బాగా ప్లాన్స్తో వస్తారు. స్లో వికెట్ మీద మరీ గట్టి ప్లాన్స్తో వస్తారు. స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఒకటి పెడతారు, ఆ తర్వాత డీప్ కవర్లో ఒకటి పెడతారు. ఆడు నువ్వు ఆఫ్ సైడ్ ఆడి చూపిద్దారా అని చెప్పేసి అతన్ని అట్లాగే ఆడించే ప్రయత్నం చేస్తారు. సో ఆ ఒక చిన్న ఛాలెంజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది అగేన్స్ట్ పాకిస్తాన్. ఆ ఛాలెంజ్ని అధిగమించాడు అంటే కనుక ఈ విల్ డూ వెల్. అండ్ ఒక్క మ్యాచే అతను ఫెయిల్ అయింది. సో మళ్ళీ స్టమక్ ఇన్ఫెక్షన్ అది ఇది అంటున్నారు వాళ్ళు యాజ్ ఆఫ్ మనం మాట్లాడేటప్పుడు. సో రెడీ అయిపోయాడు అంటే కనుక ఈ విల్ డూ వెల్. ఇషాన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇషాన్ కూడా క్లిక్ అయితే సో వార్ వన్ సైడ్ అయిపోద్ది అన్నట్టుంది. సో వర్రీ అబౌట్ బౌలింగ్ యాక్చువల్లీ. సో బుమ్రా కొంచెం ఇంజ్యూరీ అవడం వల్ల, సిరాజ్ రావడం వల్ల, సిరాజ్ మొన్న వికెట్స్ బాగానే తీసాడు. సో ఎకానమీగా పక్కన పెట్టిన 10 రన్స్, ఓవర్కి 10 రన్స్ ఇచ్చాడు. సో మన బౌలింగ్ ఎక్కడ మనం పటిష్టంగా ఉండాలి అంటే ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళాలి. ఏ స్లాట్ ఆ వికెట్ మీద డెఫినెట్లీ వెళ్ళాలి. ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళాలి అంటే కనుక సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ రావాలి. బుమ్రా రెడీగా ఉన్నాడంటే కనుక హర్షదీప్ ప్లేస్లో అన్ఫార్చునేట్లీ హర్షదీప్కి ఉండదు ఇంకా అవకాశం. 100 వికెట్ల పైన తీసాడు, ఎక్కువ వికెట్లు అతనికే ఉన్నాయి. అయినా స్టిల్ అతనికి అవకాశం దక్కకపోవచ్చు. బట్ ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడాలి అంటే కనుక దట్ ఈస్ వాట్ ది నీడ్ టు డూ. లేదంటే
బ్యాటింగ్లో రిస్క్ తీసుకొని రింకు సింగ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడించాలి. అది టూ మచ్ ఆఫ్ రిస్క్ అవుతుంది. Hmm. మన వాళ్ళు ఆడే విధానానికి ఎక్కడో అక్కడ టక్క వికెట్లు పడతాయి. 14 ఓవర్లకు మన వాళ్ళు 170 కొట్టచ్చు. కానీ 5 వికెట్లు పడిపోయాయి అనుకోండి, మిగతా అంతా కింద బౌలర్స్, అక్కడే ఆగిపోతుంది. మిగతా బౌలర్స్ అంతా ఉన్నారు. సో ఆ రిస్క్ ఇండియా తీసుకోదలుచుకోవట్లేదు. సో దానివల్ల ఇఫ్ పుష్ కమ్స్ టు షవ్, నాకు తెలిసినంత వరకు ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళడం ఇస్ ద రైట్ ఆప్షన్ అనేది నా ఒపీనియన్. మీరు ఇప్పటిదాకా T20 వరల్డ్ కప్ మ్యాచ్లు అన్నీ తీసుకోండి. జాంపా 4 వికెట్లు తీసాడు. ఆ తర్వాత మీకు సరే తారీఖ్ వికెట్లు తీసాడు. తర్వాత మీకు నిన్న ఆదిల్ రషీద్ వికెట్లు తీసాడు. గుడకేష్ మోతీ వికెట్లు తీసాడు. రాస్టన్ చేజ్ ఆఫ్ స్పిన్నర్ అతను వికెట్లు తీసాడు. అకీల్ హుస్సేన్ వికెట్లు తీసాడు. మీరు షాదాబ్ వికెట్లు తీసాడు. ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ వికెట్లు తీసాడు. సో వీళ్ళందరూ స్పిన్నర్లు వికెట్లు తీస్తున్నారు. డ్యూ ఉంది, తర్వాత వస్తున్నాం నిషాలని పక్కన పెడితే కనుక స్పిన్నర్స్ ఆర్ టేకింగ్ వికెట్స్. సో నా దృష్టిలో వరుణ్ అండ్ కుల్దీప్ ఇద్దరు ఆడాల్సిందే. సో వాషింగ్టన్ సుందర్ ఇంకా వచ్చే అవకాశం లేదా అంటే వాషింగ్టన్ ఎవరికన్నా ఇప్పుడు అక్షర్కి కానీ లేదంటే కనుక మన హార్దిక్ కానీ శివం దూబేకి కానీ లేదా టాప్ ఆర్డర్లో ఎవరైనా బ్యాటర్స్కి ఏదైనా ఇంజరీ అయితే తప్ప వాషింగ్టన్ సుందర్ లోపలికి వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలో టీంని జాయిన్ అవుతున్నాడు. సో ఒకవేళ కనుక నిజంగా ఏదైనా ఇంజరీ బెడద ఉంది అంటే కనుక వాష్ విల్ కమ్ ఇన్, లేదంటే కనుక గో విత్ ద సేమ్ సెటప్. ఓకే, ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం. మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి ఇండియా పాకిస్తాన్లో? సార్ ఇండియాకి ఒక గేమ్ ప్లాన్ నాకు తెలిసినంత వరకు సూర్య ఆ రోజు టాస్ ఓడిపోతాడు. మనోడు మంచి టాస్లు గెలిచారు దాఖలాలు ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని అనుకుందాం. మంచి స్కోర్ కొట్టాలి, 180, 190 దాకా స్కోర్ కొట్టాలి. పాకిస్తాన్ కొట్టలేదు, ఫినిష్ అయిపోయింది. లేదు మన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తాం అనుకుందాం. సాహిబ్జాదా ఫరాన్ తొందరగా అవుట్ చేయండి, మ్యాచ్ ఫినిష్. సో ఎనీథింగ్ అబౌవ్ 140 చేస్ చేయడంలో ఇనీషియల్గా 2-3 వికెట్లు పడ్డండి ఇండియాకి కష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్త పడిపోతారు, అతి జాగ్రత్త పడతారు, ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి. బట్ అదర్వైజ్ ఇండియా దారుణాతి దారుణంగా ఆడితే తప్ప మ్యాచ్ ఓడిపోతుంది. అంటే కుర్రాళ్ళు అంటే నేను అనేది ఇప్పుడు అంతా యంగ్స్టర్స్ కుర్రాళ్ళు ఉన్నారు. సో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఇండియా పాకిస్తాన్ అంటేనే అది ఒక ఎమోషనల్ మ్యాచ్ లాగా ఉంటుంది. సో హార్ట్ బీట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. వికెట్లు పడంగానే అరే ఓడిపోతున్నావు అంటే టైట్ మ్యాచ్ ఉంటుంది, నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సో అలాంటి మ్యాచ్ ఏమన్నా చూడబోతున్నావా? ఎందుకు సార్ వన్ సైడ్ కొడదాం కదా, ఎందుకు టైట్ మ్యాచ్ పాకిస్తాన్ మనకి ఎందుకు చెప్పండి. టైట్ మ్యాచ్ అవుతున్న కొద్దీ ఇలాంటి నాటకాలే చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు. T20లో ఎస్పెషల్లీ ఒక అన్ప్రెడిక్టబుల్ ఫార్మాట్. అది ఎవడు ఎప్పుడు గెలుస్తాడు. నేపాల్ మన ఇంగ్లాండ్ 3 జోలు నీళ్ళు తాగించింది. అవును, ఒక్క షాట్తో మిస్ అయిపోయారు. నెదర్లాండ్స్ పాకిస్తాన్ దాదాపుగా ఇంటికి పంపించే ప్రయత్నం చేసింది. ఒక క్యాచ్ డ్రాప్తో వాళ్ళు మిస్ అయిపోయారు. సో ఆఫ్ఘనిస్తాన్ 2 సూపర్ ఓవర్లు ఆడారు సౌత్ ఆఫ్రికా, వాళ్ళు ఇంటికి పోతూ బతికిపోయారు సౌత్ ఆఫ్రికా. సో T20లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో అందుకే ఈ T20 లెవరేజ్ చేద్దామని అందరూ ప్రయత్నం చేస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. బట్ ఒకసారి కంప్లీట్గా డామినేట్ చేసి కొట్టేస్తాయి. ఎందుకంటే లాస్ట్ 3 సార్లు ఇట్ హస్ బీన్ అ వెరీ టఫ్ మ్యాచ్. మనం 2022 వరల్డ్ కప్లో మెల్బోర్న్లో విరాట్ కోహ్లీ కొట్టకపోయి ఉంటే మనకి ఇబ్బంది ఎదురయ్యేది. 2024లో వాళ్ళు 119 కొట్టాం మనం, వాళ్ళు 112 వాళ్ళని ఆపేసాం. తర్వాత అంతకుముందు వాళ్ళు ఒకసారి మన మీద మ్యాచ్ గెలిచారు. సో అలా కాకుండా స్లో సర్ఫేస్ మీద వాళ్ళు ఎక్కువ స్పిన్తో వద్దాం అనుకుంటున్నారు. జస్ట్ హిట్ 180+ మ్యాచ్ మంది అవుతుంది. ఓకే సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా అయితే గెలుస్తుంది అని సందీప్ అయితే చాలా దృఢంగా చెప్తున్నాడు, బలంగా. సో అందరికి కూడా అదే ఉంటుంది, ఇండియా గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్లో మనం ఓడిపోయిన దాఖలాలు అనేవి లేవు. ఒక సందర్భంలో ఏదో ఓడిపోయాం కానీ. సో వరల్డ్ కప్లో పాకిస్తాన్తో మందే పై చేయి, అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. మరి చూద్దాం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మీకేమనిపిస్తుంది, ఏ బ్యాట్స్మెన్ మనకి ఫామ్లోకి రావాలనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.